అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు ఏంటంటే మనం బార్లీ సీడ్స్ వాటర్ తీసుకుందాము. ఎలా చేయాలి, దీని బెనిఫిట్స్ ఏంటి అని అన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్ ఒకసారి చూడండి. ఈ బార్లీ గింజలు ఏవైతే ఉన్నాయో దీని తెలుగులో యవల్ అంటారు. నేను మొన్న ఇంటర్వ్యూలో మీరు ఏం తింటారని అడిగితే యవల్తో చేసిన చపాతీ తింటానని చెప్పానా. కాకపోతే ఇదేంటంటే మనం సూపర్ మార్కెట్లో దొరికిన యవల్ అనమాట. ఒరిజినల్ వేరే ఎలా ఉంటాయంటే సేమ్ గోధుమల్లానే ఉంటాయి. ఇంకొంచెం లడ్డుగా ఉంటాయి. కలర్ కూడా సేమ్ గోధుమల కలర్ ఉంటాయి. ఇదేంటంటే పాలిష్డ్ అనమాట, అదేమో అన్పాలిష్డ్. సో అది దొరికితే అదే ప్రిఫర్ చేయండి. ఊర్లలో అయితే 100% దొరుకుతాయి, అవే తెచ్చుకోండి. కుదరనప్పుడు ఇవి తెచ్చుకున్నా ఓకే. సో చూడండి, ఫస్ట్ వాటర్ తీసుకోండి. సో వాటర్ పెట్టుకున్నాను. మీకు కావాల్సినన్ని వాటర్ తీసుకొని మీరు ఎంతమందికి చేసుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి. సో బార్లీ గింజలు ఇప్పుడు నేనైతే ఇన్ని 2 సార్లు వేస్తున్నాను. చూడండి, ఇది ఇంకా మరగనివ్వాలి. సో ఫస్ట్ ఒకసారి ఇది కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 20-25 మినిట్స్ మరగనివ్వండి. మినిమం 15 నిమిషాలు మరుగుతేనే దాంట్లో ఉన్న అన్ని వాటర్లోకి వెళ్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అంతా. సో ఇప్పుడు అసలు ఎందుకు ఈ వాటర్ తెలుసుకుందాం. యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు చాలా అవస్థ ఉంటుంది, అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది నన్ను అడుగుతారు, మేడం యూటీఐ వచ్చింది ఏం చేయాలని. మనకి యూటీఐ ఆల్రెడీ వచ్చాక అంటే ఆల్రెడీ ఫుల్ ఇబ్బంది ఉన్నప్పుడు మెడిసిన్స్ తప్పు. ఆ టైంలో ఎన్ని మెడిసిన్స్ వేసుకుంటున్నా మనకు చాలా చిరాకు ఉంటుంది, ఎక్కడ వెళ్ళలేం, అసలు ఏం మనసును పట్టదు, అది చాలా కామన్. సో అప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ ఇది రోజు తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు మళ్ళీ రాకుండా ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ ఉన్న చాలా తొందరగా దాని నుంచి బయటపడవచ్చు. ఇది డైయూరిటిక్ లాగా వర్క్ అవుతుంది. అంటే ఏంటి, యూరినేషన్ ఫ్లో పెంచుతుంది. మనకి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు టాక్సిన్స్ అంతా కూడా ఫ్లష్ చేసేస్తుంది అనమాట. మనకి చాలా ఇంపార్టెంట్, అందుకని చాలా మంచిది. ఇదే కాదు, మనకి కిడ్నీ స్టోన్స్ ఉన్నా, సిస్ట్లు ఉన్నా, ఇవన్నిటికీ మంచిది. డైజెషన్ చాలా బాగా అవుతుంది బార్లీ తోటి. సో డైజెషన్ బాగా అవుతుంది ఎందుకు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. డైజెషన్ బాగా అవుతుంది అంటే మెటబాలిజం పెరుగుతుంది, వెయిట్ లాస్ ప్రాసెస్లో బాగా హెల్ప్ చేస్తుంది. దీంతో మనం చాలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను చెప్పిన ఎవరే తెచ్చుకోండి. అంటే ఏంటి, కంపల్సరీ పొట్టు ఉండాలి, అప్పుడే కదా దాంట్లో ఉండే ఫైబర్. ఇదంతా కంప్లీట్ పాలిష్ చేసేసారు, ఈ పాలిష్డ్ వద్దు, అది తెచ్చుకోండి. దాంతో సేమ్ చపాతీలు చేసుకున్నట్టే ఉంటుంది టేస్ట్ కూడా. మీరు చపాతీకి దానికి అసలు ఏం డిఫరెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్, ఏం తెలియదు. సో అది చేసుకొని తినండి. ఒక పూట ఎప్పుడైనా ఒకసారి ఇలా తాగినా, ఒక్కొక్కసారి పిండి లాగానో రవ్వ లాగా చేసేసుకొని గట్కా ఫామ్లోనో, లేకపోతే రాగి జావ చేసుకుంటాం కదా, సేమ్ అట్లా చేసుకోండి. టైం ఉంటే చపాతీల ఫామ్లో చేసుకోండి, మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి, కానీ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి మన డైట్లో ఇది. సో అందుకని దీనిలో చాలా ఎసెన్షియల్ వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో అందుకని బార్లీ చాలా చాలా హెల్దీ అనమాట. సో ఒక 20 మినిట్స్ అట్లా మరిగితే మనకి ఒక్కొక్కసారి ఇట్లా మధ్యలో జస్ట్ కలుపుతూ ఉండండి. మనకి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని తగ్గట్టు మెదులుకోవాలి. ఏదైనా ఏంటంటే మితంగా తిన్న రోజులు అన్నీ బాగుంటాయి. మనం రోజు ఎక్కువ తినేస్తున్నాం, రోజు తింటున్నాం, ఆటోమేటికలీ దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. సో ఎంత తింటున్నాం అనేది చూసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ ఉండండి, అప్పుడు ఆటోమేటికలీ బాడీ కూడా చాలా బాగా వింటుంది అనమాట. ఇంక ఇది మరిగి గంజిలాగా అవుతుంది అనమాట. ఈ పిల్లలకైనా ఇవ్వచ్చు. 5 years ఎబవ్ ఉన్నారు, 4 years ఎబవ్ ఉన్నారు అంటే పిల్లలకైనా ఇవ్వండి, పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు. బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, మంచిది చాలా. బీపీకి కూడా చాలా మంచిది. సో ఈ మధ్యలో అసలు ఏదో ఒక ప్రాబ్లం లేకుండా ఎవ్వరు ఉండట్లేరండి. నేను అదే చెప్తాను, యోగా చేయండి, వాకింగ్ చేయండి. ఇవన్నీ వినడానికి అంత టైం ఎక్కడుంది నాకు అనిపిస్తుంది మీకు. 15 నిమిషాలు యోగా చేయండి, గంట లేకపోతే. వారం మొత్తం టైం లేకపోతే 4-5 రోజులు చేసుకోండి, చాలా మంచిది. వాకింగ్ రోజు వెళ్ళండి, గంట కుదరకపోతే ఇన్ని కిలోమీటర్లు అని పెట్టుకోకండి, మీకు ఎంత టైం ఉంది దాన్ని బట్టి వెళ్ళండి. గడ్డి మీద, మట్టి మీద నడవండి, దీంతో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏదైనా సరే ఏదో క్యాలరీస్ ఇంత తీసుకున్నామా, ఇంత బర్న్ చేస్తున్నామా, అది ఒక్కటే కాదు, చాలా విషయాలు కావాలి. చిన్న 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 టిప్స్ ఏదైతే ఉన్నాయో లైఫ్లో బాగా చేంజెస్ తీసుకొని వస్తాయి. అందుకని హెల్త్ని కొంచెం బాగా చూసుకోండి, ఆటోమేటికలీ అన్నీ సెట్ అయిపోతాయి. ఓకేనా? ఒక డ్రింక్ తాగేసి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి,
నేను ఒక్క డ్రింక్ తాగేసి నేను కంప్లీట్ వెయిట్ లాస్ అయిపోవాలి, ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా అలా వర్క్ అవ్వదు. మనం చేసే పనిలో మన లైఫ్ స్టైల్లో ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాం చూసారా, అప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే చాలా మందిని చూసాను, ఇది ఒక్క డ్రింక్ తాగేసేయండి మొత్తం వెయిట్ లాస్ అయిపోతుంది, ఇది ఒక్క డ్రింక్ తాగేసేయండి బెల్లి వెయిట్ మొత్తం, అట్లా ఎప్పుడూ అవ్వదు. లైఫ్ స్టైల్లో అది కూడా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి చాలా తొందర వస్తాయి. ఏదైనా సరే మీకోసం మీరు చేసుకోండి. నాకు ఇప్పుడు ఒక ఫెస్టివల్ ఉంది, నాకు ఇప్పుడు మ్యారేజ్ ఉంది, నేను తగ్గాలి, నేను 20 డేస్లో ఒక 5-6 కిలోలు తగ్గాలి, అలా పెట్టుకోకండి. మీరు అలా పెట్టుకొని ఇంకెవరి దగ్గరికి వెళ్ళారనుకోండి, చాలా మంది 80% ఆఫ్ ద పీపుల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే చూస్తారు. తగ్గించి పంపిస్తే నా బాధ్యత అయిపోయిందని అనుకుంటారు. హెల్త్ ఇంపార్టెంట్. రోజు సవ్యంగా చేసుకోండి, ఎప్పటికీ బాగుంటాం, ఎప్పటికీ సేమ్ వెయిట్ కూడా మెయింటైన్ అవుతుంది. ఇన్ని చెప్తూ ఉంటుంది, టైం ఎవరికి ఉంది అసలు, ఇవన్నీ ఎట్లా చేస్తాం అనిపిస్తుంది కావచ్చు మీకు, కానీ చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఎవరు బాగా స్ట్రాంగ్ చేస్తాయి మనల్ని, సో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా యూటీఐ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకోండి. సో చూసారు కదా, స్లోగా సిప్ బై సిప్ తాగండి. మీకు ఇలా తాగాలి అనిపించకపోతే కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి, చాలా చాలా మంచిది. డైజెషన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది ఆవు నెయ్యితోటి. అండ్ ఇంకొకటి, స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది. సో మనం ఏం తింటున్నామో అది మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మనం చేసే మసాజింగ్, ఫేషియల్ యోగా ఏదైతే ఉందో ఇంకా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. అంతేకాని మనం ఎన్నో ప్రోడక్ట్స్ వాడతాం, ఎన్నో అవి చేస్తాం, అలా చూడకండి. లోపల నుంచి హెల్దీ అవుతే బయటకు కనిపిస్తుంది, అదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఇది బాగా గట్టిగా చేస్తుంది నేను చెప్పినట్టు. సో ఏదో ఒక ఫామ్లో, చపాతీ ఫామ్లోనో గంజి ఫామ్లోనో మీకు ఎట్లా కుదిరితే మీ టైంని బట్టి రోజు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.